నమస్కారం. నీ మొదటి విజయం తరువాత అలక్ష్యం ప్రదర్శించకు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మనిషిగా పుడితే సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాలి. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. నీ విజయాన్ని అడ్డుకునేది నీ ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయాన్ని సాధించలేవు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని నెగ్గాలంటే నీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ బ్రతుకు మాత్రం నీదే. కష్టం వచ్చిందని ఆగిపోతావో, లేదా కష్టపడి ముందుకు సాగి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే కష్టపడినదే ఏదీ రాదు. ఏడిస్తే నమ్మకాన్ని కోల్పోతావు. ఆలోచిస్తూ కూర్చుంటే సమయాన్ని కోల్పోతావు. భయపడితే బానిసగా మారిపోతావు. బలహీనంగా ఉంటే భారంగా మారతావు. ఏ ప్రయత్నమూ చెయ్యకుండా ఆగిపోతే నిన్ను నువ్వే కోల్పోతావు. ఈరోజు ఎండిన బ్రతికే అవ్వచ్చు. అందరూ చులకనగా చూడొచ్చు. పరిస్థితి ఏమైనా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. ఎందుకంటే ఆయన ఒక్కడే శూన్యంలో నుండి కూడా సమస్తాన్ని తీసుకురాగలడు. కాలం మీకు పరీక్ష పెడుతోంది అంటేనే మీకు గెలుపు మొదలయ్యింది అని అర్థం. నిరాశను వదిలి ప్రయత్నాన్ని మొదలుపెట్టు. గెలుపు వెంటనే నీ సొంతమవుతుంది. ఈ 4 అలవాట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు జీవితంలో ఎప్పటికీ గెలవలేరు. సొంత పనులు మానేసి పక్కవాళ్ళ పనుల గురించి ఆలోచించడం, అది చేయాలి ఇది చేయాలి అని ఆలోచిస్తూ ఏ పని మొదలు పెట్టకపోవటం, గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయటం, కొంచెం డబ్బు రాగానే లేనిపోని గొప్పలకు వెళ్ళి ఉన్నది మొత్తం కోల్పోవటం, ఉన్నంతలోనే సంతృప్తిగా ఉండడం అలవాటు చేసుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం కరిగిపోతుంది, ఆస్తి తరిగిపోతుంది. మంచితనం, మంచి మనస్సు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాయి. నిన్ను నిజాయితీగా ఇష్టపడేవారు నీ నుంచి ఏదీ కోరుకోరు. వాళ్ళలో ఏ స్వార్థమూ ఉండదు. నీ దగ్గర ఏదో కోరుకుని మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే కేవలం మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తున్నారు అని అర్థం. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకు బాధ కలిగినప్పుడు కూడా కన్నీళ్లను ఆపడం అంతే కష్టం. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చెయ్యకు. మోసం చేసేవారిని ఎప్పటికీ నమ్మకు. స్వేచ్ఛ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బంధిస్తే పోయేది కాదు. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎదుటివారికి బాగా సంపద ఉందని, నీకు లేదని ఎప్పుడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. ఎవరో నిన్ను బాధ పెట్టారని, వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు. తెలిసి బాధ పెడితే ఆ తీర్పుని కాలానికే వదిలేయ్. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. ఆశా వ్యామోహం ఎక్కువ ఉన్నవాళ్లే సమాజాన్ని పాడు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఉన్నదానితో తృప్తి చెందినప్పుడే సమాజం బాగుపడుతుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.